శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ శుభ శుక్రవారం యందు దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. వారు యేసును తీసుకుని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఇక్కడ గొల్గతా అన్నటువంటి కపాలమన స్థలాన్ని గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. లాటిన్ భాషలో దీనికి కల్వరి అంటారు. దీన్నే తెలుగులో అయితే కపాల స్థలము అంటారు. కపాలము అంటే మానవుని యొక్క పుర్రె వంటి ఆకారము కలిగినటువంటి స్థలం. అది నరహంతకుల యొక్క చంపినటువంటి ప్రధాన శ్మశాన స్థలముగా మార్చబడింది. ఇది చనిపోయినటువంటి వారి ఎముకలతో పుర్రెలతో నిండుకున్నటువంటి గుట్ట. మొదటి ఆదాము యొక్క పాపమును జ్ఞాపకం చేసి ప్రతిష్ఠించిన స్థలం ఈ స్థలం. ఈ కొండ కింద మొదటి ఆదాము యొక్క సమాధి ఉంటుంది అని పండితులు అభిప్రాయపడుతూ ఉంటున్నారు. కడపటి ఆదామైనటు యేసుక్రీస్తు యొక్క రక్తాభిషేకము మరణమును జయించిన స్థలం ఈ స్థలం. ఇది యెరూషలేము యొక్క బయట ప్రాకారములకు ఆనుకొని ఉన్నటువంటి రహదారి ప్రక్కన ఉంటుంది. మరణశిక్ష పొందవలసినటువంటి వారు భయంకరంగా ఇక్కడ చంపబడతారు. ఎందుకంటే వ్యాపారము చేస్తున్నటువంటి ఆ వ్యాపారి వెళ్తున్నవారు వస్తున్నవారు ప్రయాణికులకు ఈ విధమైనటువంటి చిత్రహింసలతో కూడిన ఘోరమైనటువంటి మరణాలు కన్నులారా చూచి భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఇటువంటి శిక్షకు కారణకులైనటువంటి దుష్టమును చూస్తూ వెళ్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. సిలువపై వ్రేలాడుతున్నటువంటి వారు అక్కడ పడుతున్న ఆ ఆకలికి, దాహానికి, ఎండకి, చలికి పిచ్చెక్కి చనిపోయేవారుగా ఆ స్థలంలో కనబడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ స్థలానికి రాగానే ఆ కొండ యొక్క చరిత్ర మారిపోయింది. ఇది ప్రకృతిని మార్చినటువంటి కొండగా, ఇది భూలోకమును పరలోకమును సమాధానపరిచిన కొండగా, తండ్రి కుమారులకు సహవాసం కలిగించినటువంటి కొండగా, కఠినమైనటువంటి మనస్కులు శతాధిపతి యొక్క మనస్సును మార్చినటువంటి కొండగా, దొంగకు పరలోక ద్వారమును తెరిచిన కొండగా, మరణపు యొక్క ముళ్ళును విరిచినటువంటి స్థలముగా, ఆమేన్, సర్వజన్మలలో మార్పును కలిగించినటువంటి కొండగా, శాపగ్రస్తమైన గొల్గతా ఆశీర్వాద భూ ఇష్టమైనటువంటిదిగా మార్చాడు. కన్నీటికి వేదనకు స్థానమైన ఈ కొండ శాంతికి నిలయముగా మార్చబడింది. మరణశిక్షకు మార్గమైన ఈ కొండ పరలోకమునకు బాటగా మార్చబడింది. అందుకే మన అతిక్రమముల కొరకు అతడు గాయపరచబడ్డాడు, మన దోషముల బట్టి అతడు నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అన్నట్లుగా ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఆ కల్వరి కొండపై నిర్దోషమైన నిష్కలంకమైన తన రక్తమంతా కార్చి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల మానవ జాతికి విమోచన కలిగించిన స్థలమే ఈ స్థలం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీ స్థలాలకి సకాలంలో దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరూ నిర్లక్ష్యపరచకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి ఆయన కొరకు ప్రార్థించమని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా గొల్గతా స్థలం ఏ విధంగా అయితే మార్చబడిందో ఈ మాటలు వింటున్న బిడ్డల యొక్క జీవితాలను మార్చుటకు మీరు సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.